రైట్, తుంగభద్ర డ్యాం పై ఎల్ నినో ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం కనిపించలేదు. డీటెయిల్స్ మన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, అటు ఇన్ఫ్లో కూడా చాలా తగ్గినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ ఎంత ఉంది అండ్ జూలైలో విడుదల చేయాలంటే ఎంత నిల్వ ఉండాల్సినటువంటి అవసరం ఉంది? చూసినా ఖరీఫ్ సీజన్ కంటే ముందుగానే ప్రవాహం మొదలయ్యే తుంగభద్ర డ్యామ్కి ఇప్పటి వరకు కూడా ఆశించిన స్థాయిలో నీరు రావడం లేదు. ఎగువన ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ తర్వాత పైనటువంటి భద్ర తుంగ డ్యాములు కూడా ఎటువంటి నీటి ప్రవాహం లేకపోవడంతో డ్యాంలోకి కేవలం 319 క్యూసెక్ల నీటి ప్రవాహం నామినల్గా మాత్రమే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికి ప్రస్తుతం చూసుకుంటే దాదాపు 9.9 టీఎంసీలు మాత్రమే డ్యాములు, అంటే లో అట్టడుగు పరిస్థితిలో, అంటే పూర్తిగా డ్యామ్ అడిగంటిపోయినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్లో రావాల్సింది. గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఇప్పటికే 26 టీఎంసీలు డ్యాంలో నిల్వ ఉండేది. ఈ జూలై 15కు హెచ్ఎల్సీకి నీటి విడుదల కావాల్సి ఉంది. ఇటీవల జరిగినటువంటి బోర్డు మీటింగ్లో తుంగభద్ర బోర్డు ఆ మేరకు తీర్మానం కూడా చేసింది. ఈ సంవత్సరం చూసుకుంటే డ్యాంలో 170 టీఎంసీల లభ్యత ఉంటుందని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రకారం దామాషా ప్రకారము హెచ్ఎల్సీ కోటాకి ముఖ్యంగా ఏదైతే అనంతపురం జిల్లాతో పాటు కడప, కర్నూలుకి వెళ్లాల్సిన నీటి వాటా ఏదైతే 26.061 టీఎంసీలుగా కేటాయించారు. దీనికి అదనంగా కేసీ కెనాల్ కోటా మరో 3 టీఎంసీలు అదనంగా కేటాయించారు. గత సంవత్సరం చూసుకుంటే కూడా దాదాపు 30 టీఎంసీలకు పైన హెచ్ఎల్సీకి నీరు విడుదలైంది. ఈ సంవత్సరం చూసుకుంటే కూడా దాదాపు అలాగే అంచనాలు ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఎగువన ఎటువంటి పెద్ద ఎత్తున వర్షాలు రాకపోవడం, అదేవిధంగా ఇన్ఫ్లోస్ పెద్దగా లేకపోవడంతో డ్యాంలో ఈసారి నీళ్లు ఎప్పుడు విడుదల చేస్తారన్నది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఆయకట్టు ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా నాట్లు వేసుకుంటారు. ముఖ్యంగా బళ్ళారితో పాటు అనంతపురం జిల్లాలో రాయదుర్గం హెచ్ఎల్ఎంసీ మెయిన్ కెనాల్ కింద ఉన్నటువంటి దాదాపు 30,000 ఎకరాలకు ఈ సాగునీరు అందుతుంది. ఇప్పటికే దాదాపు నాట్లన్నీ వేసుకుంటున్నటువంటి పరిస్థితిలో హెచ్ఎల్సీ నుంచి జూలై 15 నుంచి నీళ్లు విడుదలైతే హెచ్ఎల్సీ కన్నా రైతుల్లో ఒక ఆశ అయితే ఉంది. అయితే ఈ డ్యాంలో దాదాపు 40 టీఎంసీలు ఉంటాయి కానీ నీటి విడుదలకు సాధ్యం కాదు హెచ్ఎల్సీ అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. సాధారణంగా టీబీ డ్యాము ఒక రైనీ సీజన్లో 2 సార్లు నిండుతుంది. జూన్ జూలైలో వచ్చేటువంటి భారీ వర్షాలకే పెద్ద ఎత్తున ఆ డ్యామ్ నిండి అటు కిందికి దిగువకు పెద్ద ఎత్తున నీటి ప్రవాహం శ్రీశైలంకి కొనసాగుతుంది. అయితే చివరిగా వచ్చేటువంటి వర్షాలు కూడా మరోసారి డ్యామ్ నిండుతుంది. తుంగభద్రకు ఎప్పుడు కూడా నీటి కొరత ఉండదు. అయితే గతంలో కూడా 1-2 సార్లు కరువు వచ్చినటువంటి పరిస్థితి, డ్యామ్ పూర్తిగా నిండని పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితి. గత 5-6 సంవత్సరాల క్రితం చూసుకుంటే డ్యామ్కు 70-80 టీఎంసీలే నీరు వచ్చినటువంటి పరిస్థితి. తాజాగా ఈ సంవత్సరం చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా ఇన్ఫ్లోస్ పూర్తిగా ఇప్పటివరకు కూడా పెద్దగా రాకపోవడం, ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో పైన ఉన్నటువంటి తుంగభద్ర డ్యాములు కూడా నీటి ప్రవాహం లేకపోవడం పైన కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. జూలై 15 నాటికి వస్తుందని ఒక ఆశాభావం ఉన్నప్పటికీ ఎల్ నినో ప్రభావం అయితే అటు తుంగభద్ర ఏరియాతో పాటు రాయలసీమ మీద స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. వైపు ఎప్పటికీ ఎండవేయడమే ఇంకా తగ్గినటువంటి పరిస్థితి. ఇటీవల వర్షాలు కురిసినప్పుడు కూడా డ్యాంలోకి నీరు వచ్చేటువంటి స్థాయిలో వర్షాలు రాకపోవడము, ఎగువన ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడకపోవడం పైన ఈసారి తుంగభద్ర ఆయకట్టు రైతుల్లో అయితే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మొత్తం డ్యామ్ కింద దాదాపుగా 17 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. కర్ణాటక, రాయలసీమకు ఒక వరప్రదాయనిగా ఉంది. సాగునీరు పెద్ద ఎత్తున ఈ డ్యామ్ నుంచి అందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎట్లా ఉండబోతుందని ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా డ్యాంలోకి ఫ్లోస్ రాకపోవడం పైన ఈ ఎల్ నినో ప్రభావం కనిపిస్తుందని కూడా ఒక అంచనాకైతే వస్తున్నారు. ఈలోగా ఏదైతే జూలై 15లోగా వర్షాలు కురిస్తే తప్ప పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగితే తప్ప దాదాపు 40 టీఎంసీలు వర్షాలు రావాలంటే పెద్ద ఎత్తున వర్షాలు రావాలి. ఎగువ ప్రాంతంలో గంగావతి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే తప్ప డ్యాంలోకి నీరు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఎగువ ఉన్నటువంటి భద్రా తుంగ డ్యాములు కూడా ఇప్పటివరకు కూడా ఇంకా నిండిన పరిస్థితి నెలకొంది. అయితే ఈసారి ఆగస్టులో దాదాపు జూలైలో నీరు రాకపోతే ఆగస్టులో నీటి విడుదల ఉంటుందని ఒక అంచనా కూడా అధికారులు అయితే వస్తున్నారు. చూసిన ప్రవీణ్.